అంకుశం న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు వెంకేకాల అంజన్ రెడ్డి. నేను హైకోర్టులో గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అంతకుముందు 93 నుంచి నేను ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తిని, ఆర్ఎస్ఎస్ ఒక స్వయం సేవకుని. ఆ తర్వాత ఏబీవీపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా 3 పర్యాయాలు కొనసాగాను. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా గతంలో నేను విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఒక 5వ సంబంధించిన దాని వ్యక్తిగా పనిచేశాను. గత 30 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీకి సింపథైజర్నే. అయితే బీజేపీ పార్టీలో నాకు ఇప్పుడు సభ్యత్వం లేదు. మా తమ్ముడు కూడా గత ఎలక్షన్స్లో బీజేపీ పార్టీని ధర్మవరం నియోజకవర్గానికి ఫోన్ చేశాడు. గౌరవ మంత్రివర్గిగా ఉన్న సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గం రాకముందు వరకు మా తమ్ముడే ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. గతంలో మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము బీజేపీ పార్టీ కోసం పనిచేస్తున్నాము. గత 3-4 ఎలక్షన్స్ నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ ఏజెంట్లుగా మా సొంత ఊర్లో కూర్చొని మా నియోజకవర్గంలో మేము కూటమి ప్రభుత్వానికి గత ఎలక్షన్స్లో పనిచేశాము. మొన్న కూడా మా తమ్ముడు, చిన్న తమ్ముడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ తరఫున ఊర్లో ఏజెంట్ కూర్చున్నాడు. అంతకుముందు నేను ఏజెంట్ కూర్చున్నాను. గతంలో అనేక పర్యాలు మేము పనిచేశాము. మాకు బీజేపీ పార్టీకి అంటే విడదీయని అనుబంధం ఉన్నది. అయితే ఇటీవల మనకి ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ గారు వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ధర్మవరం నియోజకవర్గంలో నాన్ లోకల్ వ్యక్తుల్ని కర్నూలు నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, మదనపల్లి, పొద్దుటూరు ఇట్లా ఏ ఊరు నుంచి అంటే ఆ ఊరు నుంచి తీసుకొచ్చి ఒక చదువు సంధి లేని వ్యక్తులు కొంత జనాన్ని, ఒక హరీష్ కుమార్ అనే వ్యక్తి కొంచెం చదువుకునే గతంలో ఏబీవీపీలో పనిచేసిన వ్యక్తే. ఆయన చెప్తే మిగతా వాళ్ళు ఒక చిన్న ఆయన దగ్గర డ్రైవర్లని, ఇంకోటి అటెండర్లని పెట్టుకొని వాళ్ళందరి ద్వారా ధర్మంలో రౌడీజం చేస్తున్నారు. అదేవిధంగా సత్యకుమార్ అనే వ్యక్తికి సిద్ధాంతం కంటే కూడా డబ్బుల మీదే ఎక్కువ వ్యామోహం ఉంది. దీనికి నేను ఒక ఆయనతో విభేదించి గతంలో ఎలక్షన్స్లో నేను వ్యక్తిగతంగా పనిచేయలేదు. ఆయనకు సంబంధించిన ఒక మిత్రుడు కూడా నాకు పని చేయమని చెప్పి, ఒక శ్రీరామనవమి రోజు పలానా పంచాయతీ ముందు మీ ఊరికి వస్తాము, నీతో మాట్లాడతామన్నా రావాల్సిన అవసరం లేదు, నేను పని చేయను మీకు, అంటే మీ తరఫున నేను ప్రచారం చేయను, అంతా చేస్తాను, మీరైతే గెలుస్తారు, మీరు గెలిచినా ఏమైనా కూడా నేనైతే మీ దగ్గరికి రాను, మీకు పని చేయనని కూడా చెప్పాను. దీంతో మాకు అప్పటి నుంచి విభేదాలు ఉన్నాయి. నాకు సత్యకుమార్ కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఆయన ఈరోజు మీరెవరో తెలియదు అనే ఒక ఏదో డైవర్ట్ పాలిటిక్స్ మాదిరిగా తెలియదు, మైండ్ ఏదో మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించి నిన్న విలేకరులందరినీ కూడా అదే మాట ఆయన మాట్లాడాడు. నాకు గతంలో ఒక కొన్ని రోజుల నుంచి కూడా ఈయన ఎవరైతే ఉన్నారో సత్యకుమారు, ఆయన అనుచర వర్గం నుంచి విపరీతమైన థ్రెట్స్ వస్తున్నాయి. అయినా కూడా నేను లెక్క చేయడం లేదు. మొన్న 19వ తేదీ నేను ధర్మవరం ఆసుపత్రిలో మా అన్నకి ఏదో హెల్ప్ చేయడానికి నేను వెళ్ళాను, కొంచెం రమ్మని. ఆ రోజు ఉదయమే నేను హైదరాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ ట్రైన్ దిగి ఇంటికి కానీ పోకుండా మా ఆయన రమ్మన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళాను. ఆ టైంలో అక్కడ ఒక వ్యక్తి గంగలకుంట గోపాల్ రెడ్డి అనే గతంలో బీజేపీ పార్టీకి ధర్మవరం నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి, ఆయన మాకు పరిచయము. ఆయన వచ్చేసి మా కాంట్రాక్ట్ వర్కులు చేశారు, నాకు బిల్లులు చేయలేదు, నువ్వు సూపరింటెండెంట్కి చెప్పు అని చెప్పడంతో సరేలేనా. అంతలోనే ఆయనకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు, సూపరింటెండెంట్తో కూడా మాట్లాడాడు. ఆయన గొడవపడి ఇంజనీర్ ద్వారా నేను చెప్పిస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు కోపంగా బయటికి. ఆ తర్వాత సూపరింటెండెంట్ గారితో వెళ్ళి ఏం జరిగింది సార్, ఏం విషయము అని అడిగితే, సార్ కొన్ని వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, రాండి సార్ మీకు గాలని చూపిస్తాను, మీరు చెప్తారు అని చెప్పి తీసుకొని పోయి మేము అక్కడ ఏదైతే ఓపీ అవుట్ పేషెంట్ విభాగం దగ్గర బయట హాస్పిటల్ దగ్గర అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది కదండి లోపల కంపెనీలో, అక్కడ వెళ్ళి ఆ వర్క్ ఏదైతే జరిగిందో అది పెండింగ్ ఉందని చెప్పి సూపరింటెండెంట్ గారు వర్క్ ఏదైతే చూపిస్తున్నారో ఆ వర్కులు చూస్తానేమో. అదే టైంలో అక్కడ హరీష్, ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ అక్కడికి వచ్చారు. వాళ్ళకి మనకు కొంచెం అంటే సరిపోదు కాబట్టి నేను మొహం తప్పించుకొని పక్కకు వచ్చే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో ప్రవీణ్ అనే వ్యక్తి, అన్న నువ్వు అంజన్ రెడ్డి కదా పరిచయం చేసుకుని నా దగ్గరికి వచ్చేసి అన్నాడు, అవును బాబు నేను ఎవరు నిన్ను గుర్తుపట్టలేదు అని. అన్న నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్ అని, ఏ ఊరు నిన్ను చూడలేదు, గుర్తుకు రాలేదని నేను. ఆయన అన్న నాది కర్నూలు అయితే నాకు చాలా రోజులు లేదు కదమ్మా, గుర్తుపట్టలేదు, అందులో అద్దాలు పెట్టి గిఫ్ట్ ఆకు అన్నావు, నేను గుర్తుపట్టలేదు అని నేను. ఆ పరిచయం చేసుకునే వ్యక్తి మాకు కొంచెం దూరంగా ఉండే వ్యక్తి దగ్గరికి వచ్చేసి వెంటనే నా భుజం మీద చేసి గట్టిగా పట్టుకొని నా ఫోన్ లాక్కొని గబాని నా తల మీద దాడి చేశాడు. ఆ టైంలో నేను వెంటనే ఆయన నుంచి తప్పించుకోవడానికి వెనక్కి పక్కకి వెళ్ళాను. వాళ్ళు కొడతాను నేను అనుకోలేదు. అప్పుడు హరీష్ సూపరింటెండెంట్ అక్కడ పక్కన దగ్గర వెళ్ళినా వెంటనే ఇంకో వ్యక్తి వచ్చి నన్ను మొహం మీద అక్కడ ఇక్కడ కొట్టారు. నేను పడిపోయాను, నా రక్తం కారింది. మిగతా వాళ్ళు ఉడికి వచ్చేసి వాళ్ళు ఇష్టానుసారం కొద్దీ నన్ను కొట్టడం జరిగింది. అయినప్పుడు కూడా నేను అక్కడ ఓపీ దగ్గర అక్కడ వ్యక్తులు వచ్చేసి తీసుకొని వచ్చి ఇమీడియట్గా ఎమర్జెన్సీ దానికి తీసుకొని వచ్చి నా ట్రీట్మెంట్ చేసేకే
ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నా ఫోన్ లాక్కెళ్ళారు. నాకు ఇమ్మని ఒకటికి ఇవ్వడం లేదు. దీనిపైన నిన్న మంత్రి గారు మన మిత్రుడు విలేకరులు అడిగితే ఆయన చెప్పిన మాటలు ఏమంటే, నేను ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించినానని చెప్తున్నాడు. నేను ఎవరైతే కులం పేరుతో దూషించినాడని చెప్తున్నాడో ఆ వ్యక్తి కానీ, లేదంటే మంత్రి గారు కానీ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినా కూడా ధర్మవరంలో దుర్గమ్మ గుడి, చెన్నమ్మ గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి, మరి లేదంటే ఇంక ఎక్కడైనా గుళ్ళేకి రండి, నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేస్తారా నేను దూషించినానని? నేను దూషించలేదని చెప్తా. ఆ వ్యక్తినే కాదు, నా మీద నన్ను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కాదు, నా జీవితంలో ఏ వ్యక్తిని కూడా నేను కులం పేరుతో దూషించడం కానీ అవమానపరచడం కానీ చేయలేదు. దీనికి నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ప్రమాణం చేసి నేను చెప్తానని చెప్తున్నాను. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి లేదంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కదా, ధర్మానం హాస్పిటల్లో గలాడ జరిగిందంటున్నావు. హాస్పిటల్ అనేది సీసీటీవీ సర్వైలెన్స్లో ఉంది, తీసుకొచ్చి నువ్వు బయటికి పెట్టి నేను తిట్టినానని చెప్పేసి ఏ వ్యక్తి నన్ను గొడవ పడినట్లుగానే అక్కడ నేను తిట్టలేదని చెప్తే నువ్వు ధర్మవరం శాసనసభ్యునిగా నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సత్యకుమార్ గారికి సందర్భంగా సవాల్ చేస్తున్నాను. లేదు, నేను తిట్టినానని చెప్పి నిరూపణ అయితే నేను ధర్మవరం నియోజకవర్గంలోకి మా సొంతూరైనా అడుగు పెట్టను. మీరు ఏం చెప్తే దానికి శిక్షకు నేను సిద్ధంగా ఉంటానని చెప్పి సత్యకుమార్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయన ఇంకో విషయం చెప్తున్నాను. ధర్మవరం నియోజకవర్గంలో యొక్క ఏదైతే ఆర్టికల్ 19(1)A ప్రకారం మనకు రాజ్యాంగం కల్పించిన ఒక ఫండమెంటల్ రైట్ ప్రకారం వాక్ స్వాతంత్రం ఉందో దాని ప్రకారం ఎవరైతే ఫేస్బుక్లో దీంట్లో ప్రశ్నిస్తారో లేదంటే డైరెక్ట్గా అడుగుతారో వాళ్ళందరి మీద దాడి చేసే పరిస్థితి ఉంది. ఆయన దీన్ని అడ్డం పెట్టుకొని ఇటీవల ఒక వైఎస్ఆర్ వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గారికి ఫేస్బుక్లో బెదిరిస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని దీనికి లింక్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఆయనకి లేదని చెప్తున్నారు. అయ్యా నేను అడుగుతున్నాను, చిలకం మధుసూదన్ రెడ్డి గారికి నిజంగానే థ్రెట్ ఉంది. వాళ్ళకి ఫేస్బుక్లో కూడా బెదిరించినారు ఆయన ఆపోజిట్ పార్టీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ శత్రువులకు సంబంధించిన కానీ. ఆయనకి అట్లాంటి వ్యక్తికి గౌరవ హైకోర్టు ఆయనకి 1+1 ఆన్ పేమెంట్ గన్మ్యాన్ ఇవ్వమని చెప్పింది. చెప్తే నువ్వు గన్మ్యాన్ కూడా ఇవ్వలేదు. దానికి అడ్డపడితే నువ్వు కదా సత్యకుమార్ గారు. ఆయన ఇంతవరకు డబ్బులు కూడా కట్టాడు పోలీసు వాళ్ళకి, నాకు ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్తో పాటే. ఆయనకి హైకోర్టు ఆర్డర్తో పాటు గన్మ్యాన్ ఇమ్మని చెప్పినా కూడా ఆయనకు అడ్డపడుతుంటే నువ్వు కాదా? ఒకవేళ నువ్వు అడ్డపడుకోంటే నీకు ఒక మన కూటమిలో వ్యక్తే కదా చిలకం మధుసూదన్ రెడ్డి గారు, మన కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తి, అందులో రాష్ట్ర స్థాయి బాధ్యత ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీ యొక్క సహచర మంత్రికి, హోంశాఖ మంత్రికి కానీ లేదంటే మిగిలిన మంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వారి దృష్టికి తీసుకొని పోయి నువ్వు ఎందుకు గన్మ్యాన్లు కలిపిలేదు? నీ ఉద్దేశము ఒక చిలకం మధుసూదన్ రెడ్డి గారు గన్మ్యాన్ కలిపావు. గతంలో ఒక మాజీ శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ గారు కూడా గన్మ్యాన్ కానీ కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఆయనకి రాకుండా అడ్డపడేది సత్యకుమార్ కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నీకు వీళ్ళంతా వస్తే నీకు రేపొద్దున్నే అడ్డం అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఇలాగ చేస్తున్నావు అని చెప్తున్నా. అదే సమయంలో నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి గన్మ్యాన్ కల్పించడానికి కూడా నువ్వే ఆయన శాసనసభ సభ్యత్వం కాలం పూర్తి అయిన తర్వాత కూడా నువ్వు ఈరోజు కూడా ఆయన గన్మ్యాన్ కల్పిస్తున్నావు. దానికి హెల్ప్ చేస్తున్నది నువ్వు కాదా అని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు, నా కొందరు మానసిక స్థితి సరిగ్గా లేదు అని చెప్పేసి. అయ్యా నేను ఫేస్బుక్లో నేను పెట్టాను ఏమని, నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఏమని అప్పుడు ఇచ్చావండి సత్యకుమార్ గారు మీరు? ఇదో ఈ ఎలక్షన్ కమిషన్కి సత్యకుమార్ గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదే. ఈరోజు మనము ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సైట్లో ఎవరైనా కూడా అందరూ అఫిడవిట్లు చూసుకోవచ్చు. దీంట్లో ఆయన ఏమని ఇచ్చాడు, స్పౌస్ అని ఉంది, స్పౌస్ అనే దగ్గర నిల్ అని ఇచ్చాడు, అంటే భార్య లేదు అని ఇచ్చాడు. ఆ భార్య లేదు అని అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫేస్బుక్లోను పత్రికల్లోనూ అన్నీ వచ్చినాయి. త్రివేణి అనే వ్యక్తి అనే ఒక మహిళ ఆ యొక్క వచ్చేసి ధర్మవరంలో నేను ఆయన భార్య అని చెప్పి గతంలో ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా తిరుగుతున్నది ఇదే. ఇది నేను పెట్టాను ఇదే. ఆ యొక్క తిరుగుతుంది, మన పత్రికల్లో అన్నీ కూడా వచ్చింది, పత్రికలకి తెలుసు. అట్లాంటి వ్యక్తి నేను ఆ యొక్క అంత మంచి వ్యక్తి చూస్తానే మహాలక్ష్మి లాగా ఉంది, నువ్వు నాకు భార్య లేదు అని చెప్పేసి ఆయన ఇంతవరకు నా భార్య అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక మహిళగా ఆ యొక్క నువ్వు అవమానించినట్లు కదా. అయ్యా నాకు ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి హిందువులకు సంబంధించిన సిద్ధాంతాల నుంచి వచ్చే వ్యక్తినే. ఒక భార్యను కూడా మాతృదేవో పితృదేవో అనే అట్లా ఒక భార్యను కూడా నేను ఒక తల్లిగా చూసే ఒక సంస్కృతి తెలిసిన వ్యక్తిని నేను. ఇట్లాంటి వాడిని మీరుని కానీ మీ కుటుంబ సభ్యులు కానీ నిన్న కాదు ఏ వ్యక్తి ఒక కుటుంబ సభ్యులు కానీ అవమానపరిచే ఉద్దేశం నాకు లేదు. అయ్యా నేను ఇప్పుడు కూడా నీకు అడుగుతున్నా,
నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇచ్చావు. త్రివేణి గారు నీ భార్య అని చెప్పేసి ఆ ఏమో చెప్తున్నదే. నువ్వు ఎందుకు ఆమె నా భార్య అని చెప్పలేకపోతున్నావు? ఒకవేళ నీ భార్య కాదు అనుకో, ఆమెకు నాకు సంబంధం లేదు, నా భార్య కాదు అని చెప్పు, అయిపోయాడికి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. వై ప్రొలాంగ్ దిస్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్? నీ ఒక రౌడీలను పెట్టుకోను, ఇంకోటి పెట్టుకోను, నా కుటుంబ సభ్యులు అట్లా మాట్లాడినా. నేనేం మాట్లాడినా నీ కుటుంబ సభ్యుల నుంచి, నిన్ను గురించి. కానీ నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్ తప్పుడు అప్పుడు ఇచ్చావు. ఇచ్చిన దానికి నువ్వు ఆమె ఐక్యం ఉంది, మంచి మహాలక్ష్మి రాగా మంచిగా ఉంది. అట్లాంటి వ్యక్తి నువ్వు లేదు అని చెప్పడం అనే ఒక మహిళను అవమానించడం కాదా? చెప్పండి సత్యకుమార్ గారు. నేనేమన్నా మాట్లాడితే నేను దాని మీద నా మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నేను ఏమన్నా ఫేస్బుక్లో కానీ ఇంకోటి కానీ వ్యక్తిగతంగా నేనేమనంటే నా మీద లీగల్ యాక్షన్ తీసుకో. అంతేగాని రౌడీలను పెట్టి దాడి చేస్తావు నువ్వు. ఇది ఎంతవరకు సమంజసము? ఒక భారత రాజ్యాంగం నాకు ఏదైతే నాకు ఫండమెంటల్ రైట్ ఇచ్చిందో దాని ప్రకారం నేను మాట్లాడుతున్నా. నువ్వు దాడి చేసినది ఒక వ్యక్తి మీద కాదు, గుర్తుపెట్టుకో సత్యకుమార్ గారు. ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక దాని మీద చేసావు. ఒక ఇంజనీర్ అనే వ్యక్తి ఎవరైనా ఎలా అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి అన్నిటికీ ఎట్లా ఉంటాడో ఆ విధంగా ఒక లాయర్ అనే వ్యక్తి సోషల్ ఇంజనీరు. సమాజంలో ఏదైతే సమస్యలు ఉంటాయో వాటి అన్నిటి మీద మాట్లాడాల్సిన బాధ్యత ఒక లాయర్గా అందరి మీద ఉంది. మనమందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవచ్చు. గతంలో స్వాతంత్ర సమయంలో ఇక్కడ పనిచేసిన అనేక మంది నాయకులు అందరూ కూడా లాయర్లే. ఎందుకు? ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో లాయర్లు అందరూ మాట్లాడారు. ఈరోజు నీకు రౌడీజము దౌర్జన్యంతో మాట్లాడలేదంటే నేను లాయర్గా నేను మాట్లాడుతున్నానయ్యా. మిగతా వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళని ఎంతమందిని దాడి చేశావు? గతంలో నువ్వు సంక్రాంతి పండుగ రోజు ఒక సంక్రాంతి ముగ్గులు పోటీలు పెట్టిన రోజు నైటు ఒక కాలేజీ వ్యక్తి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ తండ్రి మీద నువ్వు దాడి చేసి కాలేజీ గ్రౌండ్ వరకు తీసుకొని పోయి కొట్టింది నిజం కాదా? నిన్న కాక మొన్న గాంధీనగర్లో పానీపూరి వాళ్ళ దగ్గర గలాట పెట్టుకుని నిజం కదా? నీ యొక్క అనుచరులు ఎవరు ధర్మానికి వేరు ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేసినావు, వాళ్ళంతా గలాట పెట్టుకున్నారు. అది నిజం కాదా? మొన్న నేను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే నీ అనుచరుడు ధర్మాన్ని వ్యక్తి అదే వాటిలో గలాట చేసుకుని వార్డుల మీద, నర్సుల మీద, డాక్టర్ల మీద కొట్టడానికి పోయిండేది నిజం కాదా? నువ్వు ధర్మవరంలోను అనంతపురం నియోజకవర్గంలోను ఒక ఉమ్మడి నియోజకవర్గంలోను అన్ని చోట్ల నువ్వు రౌడీజాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నావు సత్యకుమార్ గారు. నువ్వు చేసుకో, నువ్వు ఏదైనా చేసేదంటే చేసుకో, నువ్వు డెవలప్ చేస్తానంటే చెయ్యి. అంతేగా నువ్వు ధర్మ నియోజకవర్గంలో వచ్చేసి భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తాను, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా గతంలో పనిచేసిన వాళ్ళు లేదు, నేను ఎవరినోని తెస్తాను, నా బిజాన్ని ఎత్తేసి నా ఒక బిజినెస్ చేసుకొని నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత మీ అగసాట్లు మీరు అంటే దానికి ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు అందరూ కూటమిలోనే ఉన్నాము, దానికి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా నేను ఖచ్చితంగా ప్రశ్నించాలని సత్యకుమార్ గారికి ఈరోజు ఈ విధంగా మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా సత్యకుమార్ గారు ఏమంటున్నారండి, మానసిక సరి లేదు, సరే ఎవరెవరు అద్దులు చూసుకోవాలా, సంతృప్తిగా ఉండాలా, విచారం నా పనితీరు బాగా సంతృప్తిగా ఉంది, ధర్మారం విపరీతమైన సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అంటున్నారు. అయ్యా నువ్వు ఈరోజు ధర్మారంకి ఎమ్మెల్యే గెలిచి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహించబడి దాదాపు 2.5 సంవత్సరం పూర్తయింది. నీ మొహానికి అంటే దయచేసి ఆ మాట వాడుతున్న క్షమించండి. మీరు సత్యకుమార్ మంత్రిగా ఉన్నందుకు కదిరి ఒక గేటు ఫ్లైఓవర్ని 2.5 సంవత్సరాల ఒక పూర్తి చేయలేదు. అంతకుముందు సంవత్సరం ముందే పూర్తయింది. దాదాపు 3.5 సంవత్సరం అయింది అది ప్రారంభమై. 2.5 సంవత్సరం అయినా దాన్ని ఇంతవరకు ముందుకు కూడా కదలలేదు. ఆ రోడ్లో పోలంటేనే మొగమంతా దుమ్ముతో కప్పుకొని పక్కన ఇళ్ళకి విపరీతమైన డస్ట్ ఉంది. అదేవిధంగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అనేది ధర్మవరానికి గుండెకాయ లాంటిది. దానికి నువ్వు డబుల్ త్రిబుల్ రేట్ వేసి నీ యొక్క వ్యాపారాన్ని నువ్వు చేసుకొని నువ్వు కమిషన్లు చేసుకున్నావు. కానీ ధర్మాన్ని ఎక్కడ హ్యాండ్లూమ్ క్లస్టర్ని ఒక ప్రత్యేక ప్రాంతంలో పెట్టాలా, ఏదో ఒక మార్కెట్ యార్డ్లో రైతులకు సంబంధించిన దాన్ని ఒక స్థలాన్ని తగ్గిపోయే విధంగా చేసి గోడౌన్లో చేసి రిబ్బన్ కటింగ్ చేస్తే అది హ్యాండ్లూమ్ క్లస్టర్ అయిపోతుందా? ఈ ధర్మవరం ప్రజలకి ఒక తీరని లోటు చేయడం కదా, ధర్మవరం ప్రజలు పొట్టగొట్టడం కాదని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నా. అదేవిధంగా నేను ఎవరెవరు హద్దులు వాళ్ళలో ఉంటాను. అయ్యా నేను దానికి తెలుసు, నా హద్దులో నేను ఉంటాను, నేను ఎక్కడ లేదు, నువ్వు కూడా నీ హద్దుల్లో ఉంటావు. నా హద్దులు నేను ఎక్సీడ్ అయినాను అనుకోండి, మీరు లీగల్గా యాక్షన్ తీసుకోండి. నా మీద దాడి చేయాల్సిన పని ఏముంది? నా మీద కాదు, మీరు చేసినది ఒక అంజన్ రెడ్డి అనే వ్యక్తి మీద, ఒక లాయర్ మీద కాదు, ఇది ఒక న్యాయ వ్యవస్థ మీద మీరు దాడి చేసినది. అది గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పేసి ఒక సత్యకుమార్ గారికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఏమంటారు, మేము వైసీపీకి పనిచేసేవాళ్ళమంట. అయ్యా నేను వైసీపీకి పనిచేసే పని అయితే ఈరోజు వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కాదు, నేను ఎమ్మెల్యేగా నిలబడినా వైసీపీకి పనిచేసేది అయితే నాకు డైవర్ట్ పాలిటిక్స్ చేసిన అవసరం లేదు. నువ్వు ఏదో డైవర్ట్ చేయని వైసీపీ వ్యక్తులు అంటావు మమ్మల్ని. మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక హైందవ సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తులము, సత్య వరకు కూడా కాషాయంజనతో చేస్తాం. అట్లాంటి వ్యక్తుల్ని మేము స్థానికుల్ని మమ్మల్ని కాదని చెప్పేసి నీకు ఎవరెవరిని అనిమిషిస్టుల్ని వేరే ప్రాంతాల నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి నీ యొక్క పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని కాదంటావా నువ్వు? మేము వైసీపీ వాళ్ళని అంటావా? నీకు ఎంత ధైర్యం అని చెప్పి సత్యకుమార్ గారిని అడుగుతున్నా. అయ్యా నువ్వు ఒకసారి మా చరిత్ర చూసుకో, మా కుటుంబ చరిత్ర చూసుకో, ఒకసారి మాట్లాడే ముందు అట్లాంటివి తీసుకొని మాట్లాడు. నువ్వు నీకేదో వచ్చావు, నీకు నాన్ లోకల్లో ఎవరు ఏమో తెలీదు,
నీకు తెలియకుంటే తెలిసిన వ్యక్తులను పెట్టుకొని మాట్లాడాలా కనుక్కొని, అది లేదు ఇది లేదు నీకు. ఏదో గతంలో మనకు పల్లెలో సామెత ఉంది, చింతకాయలు అమ్మే వాళ్ళకి సిరిమానం వస్తే మళ్ళీ చింతకాయలు చూస్తే ఇదేం కాయలు వంకర టింకర కాయలు ఉన్నాయి అన్నట్లా. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అంటే నీకు కొంచెం మంత్రి పదవి వచ్చేళ్ళకి మేము ఎవరో నీకు తెలియకోకుండా పోయిందా? ఏం మాట్లాడతారండి సత్యకుమార్ గారు? కొంచెం మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి ఎవరు ఏమి ఎట్లా అనేది. నువ్వు ఏదో ఈరోజు దాడి చేసి మేము బీజేపీ పార్టీని మేము ఇంకోటి వదిలిపోయే ప్రశ్న కాదు. నువ్వు ధర్మాన్ని ఎవరైతే స్థానికేతరులను ఎవరిని తెచ్చినావో వాళ్ళందరినీ కూడా నువ్వు దయచేసి బయటికి పంపించేసి స్థానికులు పెట్టుకోవా. ఈ సత్యసాయి జిల్లాలో కానీ ధర్మాన్ని కానీ స్థానికంగా నీకు కార్యాలయంలో పనిచేసేకి పనికొచ్చే వ్యక్తులు ఎవరు లేరా? అంత నీచంగా ఉండామా మేము స్థానికులము? ఏం మాట్లాడుతుంటారు? వీళ్ళందరినీ తెచ్చుకో, నీకు తెచ్చుకో, నీకు పని చేయలేరా? నీకు పని చేయలేకుంటే నువ్వు మంచి వాళ్ళని పెట్టుకో, నీకు నమ్మకమైన వాళ్ళని మంచి వాళ్ళని పెట్టుకో, మీ బలాలను పెట్టుకోవాలని చెప్పలేదు కదా. అంటే మా స్థానికులందరినీ అవమానించడం కదా. ధర్మాన్ని నియోజకవర్గంలో మా దగ్గరికి వచ్చి మేము మా ఓట్లతో నువ్వు గెలిచి మా ప్రజల్ని మమ్మల్ని అవమానిస్తావు నువ్వు. ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలా. ఇది చేసుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ధర్మాన్ని నియోజకవర్గంలో ఎవరైతే ఈరోజు ఏబీవీకి సంబంధించిన పూర్వ కార్యకర్తలు కానీ, ధర్మాన్ని స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ, జిల్లాలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ జెండాలే పట్టుకొని నీ ధర్మాల్లో నియోజకవర్గంలో తిరక్కోకుండా అడ్డుకునే పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పేసి సత్యకుమార్ గారికి నేను సలహాలు సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, విషయాలు మాట్లాడినాను అన్నాడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంటే నువ్వు పబ్లిక్గా చెప్పి ఇది మాట్లాడినవా, ఇది తప్పు అని పిలిచి మాట్లాడు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. లేదు అనుకో, దానికి ఒక సిస్టమ్ ఉంది ఆర్గనైజేషన్లో. ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెద్దలను కలుపుదాం, మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. విభాగం పిలుస్తావా, ప్రాంత ప్రచారకుని పిలుస్తావా, లేదు ఒక బీజేపీ ప్రాంత సంఘటనామతిని పిలుస్తావా, పిలుస్తావా, మేము వస్తాం ఎవరు ఉన్నామో అంతా. నిన్ను అవమానించినట్లు ఏమని ఉంటే నువ్వు చెప్పు. దాని మీద నువ్వు ఏం చెప్పినా నిన్న పెద్దలు ఏం చెప్తే దానికి నిర్ణయం కట్టుబడి ఉంటా. అంతేగా నువ్వు ఎలక్షన్ కమిషన్కి ఒక అఫిడవిట్ ఇచ్చి నాకు ఒకటి ఇచ్చి ప్రజలకు ఒకటి చెప్తానంటే మాత్రం ఒప్పుకునే ప్రశ్న లేదు. మనం నువ్వు చేసే వ్యక్తి నీ ఒక సంబంధించిన నీకొక్క సంబంధించిన విషయం కాదు, ఇది ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయము. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యతలో ఉన్నావు, ఆర్గనైజేషన్ నీకు ఒక బాధ్యత ఇచ్చింది. అది చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సత్యకుమార్ గారికి తెలియజేస్తున్నా. అయ్యా, ఇది నా వరకే పోయింది దాడి అనేది. మీరు కావాలంటే మా ఊరి గురించి కానీ మా ఫ్యాక్షన్ ఎట్లాంటిది ఆ ఊరు అనేది కనుక్కోండి. మేము కానీ దాడులు చేయాలనుకుంటే నువ్వు కానీ ధర్మాల్లో తిరగలేవు, నువ్వు నీ అనుచరులు కానీ నీ అనుచరులు ధర్మంలో ఉండలేరు, మేము దాడులు చేయవు. కానీ అది మా నైజం కాదు. గతంలో కూడా మా మీద అనేక పర్యాయాలు మేము విద్యార్థిగా ఉన్న సమయంలో కానీ అనేక సార్లు మా మీద అనేక ఇట్లాంటి దాడులు జరిగాయి. దాడులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు ఇవన్నీ మాకేం కొత్త కాదు. దీనికి అన్నిటికీ మేము తాటాకు చెప్పులకి భయపడిపోయే కుందేళ్ళం కాదు. మేము కూడా అక్కడి నుంచినే వచ్చిండే వాళ్ళము. నువ్వేదో 6 నెలలు సంవత్సరం ఏవీపీలో పనిచేసావు, ఆ తర్వాత ఏదో కేసుల్లో ఇరుక్కున్నావు, ఆ తర్వాత హిందీ వస్తుందని వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయావు. మాది పంపించింది కూడా ఏవీపీ నాయకులే. ఆ తర్వాత నువ్వు ఏదో వచ్చింది చెప్పేసి ఈరోజు ఏదేదో మాట్లాడతానంటే దానికి ఒప్పుకునే ప్రశ్నే లేదు. దయచేసి నువ్వు మనమందరం ఒక సిద్ధాంతం కోసం దానికోసం పనిచేసిన వ్యక్తులము ఒక స్నేహపూర్వక వాతావరణంలో పనిచేస్తే ధర్మవరం నియోజకవర్గం డెవలప్ అవుతుంది. ధర్మవరం నియోజకవర్గంలో మీ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ, మీ బీజేపీ పార్టీ కూడా డెవలప్ అవుతుంది. నేను టీడీపీ పార్టీ గతంలో నేను లీగల్ సెల్గా కూడా పనిచేశాను. ఇప్పుడు కూడా నాకు టీడీపీ పార్టీకి సంబంధించిన సభ్యత్వం ఉంది. నేనైతే టీడీపీ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ రాష్ట్ర కోశాధికారిగా నేను గతంలో పనిచేశాను. అధికారంలో ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు. ఇప్పుడు కూడా నేను టీడీపీ పార్టీలో సభ్యుడిని. అయ్యా, నువ్వు బీజేపీ పార్టీని అట్లని బీజేపీ పార్టీని నాశనం చేస్తాను, నేను ఇంకోటి చేస్తానంటే మా పార్టీ దాంట్లో మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కాబట్టి దానికి నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. కాబట్టి బీజేపీ పార్టీ అని కూడా అయినా ఎక్కడి నుంచి అయితే వచ్చానో దానికి సంబంధించిన వ్యక్తిని. కాబట్టి దానికి నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ధర్మంలో ఎవరైతే నాన్ లోకల్ వ్యక్తులను తెచ్చావు వాళ్ళందరినీ పంపించు. నీకు నమ్మకమైన వ్యక్తుల్ని నీకు ఎవరైతే విశ్వాసం ఉంటుందో నీ పార్టీ కార్యాలయాన్ని రన్ చేస్తారో దాన్ని కూడా అట్లాంటి వ్యక్తులను ధర్మాన్ని పెట్టుకోవాలా. నీకు నాకేం వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. నా ఆస్తులు నువ్వు బిక్కోలేదు, నీ ఆస్తులు నేను బిక్కోలేదు. కాబట్టి నాకు నీకు ఏం వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు. నాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ బాగుండాలనేది, ధర్మవరం ప్రజలు బాగుండేదని నా ఉద్దేశము, అక్కడ ధర్మవరం అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం. అంతకుమించి నాకేం లేదని చెప్పి తెలియజేస్తాను. స్పౌస్ అనే కాలంలో నాకు భార్య లేదు, 2 డిపెండెంట్స్, కూతురు కొడుకున్నారు మాత్రమే అని చెప్పాడు. దీని ప్రకారం చట్ట ప్రకారం ఏంటంటే ఆయన భార్య లేనప్పుడు ఎవరైనా ఎలక్షన్ కమిషన్కి తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఆయన చట్ట ప్రకారము ఆయన ఆ తర్వాత తప్పుడు అఫిడవిట్ అని తేలితే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పే అని కోరే అధికారము, చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ఒక నాయకుడు.
ఆయన గతంలో బీజేపీ పార్టీకి జాతీయ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, సొసైటీలో మోరల్గా అందరికీ ఐడియల్గా ఉండాల్సిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నేను తప్పుడు అఫిడవిట్ ఇస్తాను, అఫిడవిట్లో చెప్తాను నాకు భార్య ఉందని చెప్తే ఇది ప్రజలందరినీ తప్పుదో పట్టించడమే. కాబట్టి అది నాకు అట్లా చేయకూడదు, నువ్వు కరెక్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. అంతేగాని వాళ్ళని ఎవరిని అవమానించాలనో వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానించాలనో ఇంకోటి అనేది నా ఉద్దేశం కాదు. అదేవిధంగా ఈ ధర్మానం సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు ఏం చేయలేదో వాళ్ళకి సంబంధించిన వాటిని ఎండగడతా వచ్చాను. ఆయన తప్పుడు అఫిడవిట్ ఇచ్చాడు, ఇట్లా ఉండకూడదు, కరెక్ట్గా నువ్వు ఉంటే ఇప్పటికైనా చెప్పండి నీకు భార్య ఉందని చెప్పి ఇట్లా అడిగాను. దీనికి ఆయన